జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి కొన్ని పనులు 1000 కోట్ల పనులు చేయించాడు ఆయన. అయినప్పుడు ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈయన వల్ల కూడా గెలిచిండు. అయినప్పుడు అయితే ఆయనను కొంచెం అన్న రెస్పాన్స్ ఇయ్యలేదు. ఇయ్యకుండా ఆయనను చాలా కష్టపెడితే ఏం చేయాలి నేను, ఎట్లా చేయాలి నేను అని మన తెలంగాణ గడ్డ మీద ఒక చెట్టు మొలిసింది. ఏం చెట్టు అది? ఏం చెట్టు చెప్పండి? జీవన్ రెడ్డి గారి చెట్టు. ఆ చెట్టుకు ఇవన్నీ కాయలే. ఈ రోజు మన తెలంగాణ పార్టీలకు, మన బీఆర్ఎస్ పార్టీలకు వస్తుండంటే ఇది ఒక మన గెలుపు అందినట్టే, మనం గెలిచినట్టే. ఇవాళ వచ్చిండు కదా, ఇవాళ సార్ వచ్చినందుకు మనకు ఒక సగానికి రాష్ట్రం ఈ రోజు మనం గెలిచినట్టే లెక్క. అయినప్పుడు ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి ఎట్లా ముఖం వేసాడు తెలుసా? ఇట్లేసిండు. ఎవరు పోయినా కాంగ్రెస్ నుంచి ఎవరు పోయినా బీఆర్ఎస్ కు బలమే అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పి మాట్లాడారు. ఎవడాడు అన్నాడు. ఎందుకంటాడు? ఇప్పుడు నాలుగు ముఖం వేసుకొని ఉంటాడు. నాలుగు ముఖం వేసిండు. ఇంకా ఒక్క ఇద్దరు ముగ్గురు ఈ మన ఈ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఇద్దరు ముగ్గురు వచ్చిందనుకో ఇంకా పూర్తిగా పని అయిపోద్ది. జై తెలంగాణ, జై కేసీఆర్. 2 సంవత్సరాలు అవుతుంది గెలిచి, ఒక్క హామీ అయితే మహిళలకైతే అమలు పరచలేదు. దొంగ హామీలు ఇచ్చి ఎక్కడ దొరికితే అక్కడ మీటింగ్లు పెట్టడం, కేసీఆర్ ని కించపరచాలంటే పులిని రమ్మనన్నాడు. జైతేలకు వచ్చేసరికి మేడిగడ్డ అడ్డు పెట్టుకొని పులిని చూసుకొని నక్కవాతలు పెట్టుకున్నట్టు మేడిగడ్డలో దొంగ మీటింగ్. ఇంత సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అసలు ఎందుకు బీఆర్ఎస్ లోకి వస్తున్నాడు? అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు? జీవన్ రెడ్డి ఎందుకు వచ్చిందంటే నచ్చక దొంగ హామీలు ఇచ్చిండు కదా. ఆడవాళ్లకు 2500 ఇస్తా అని చెప్పేసిండు. ప్లస్ మళ్ళా స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చిండు. 6 హామీలలో ఒక్క హామీ కూడా అమలు పరచలే కదా. ఓ రేషన్ కార్డు బియ్యం అని పోతుండు. 3 నెలల ముందు దాకా పోసే బియ్యం కూడా ఫస్ట్ పోతురు. 3 నెలల బియ్యం కలిపి 1 నెలకు పోతే అది ముఖ్యమంత్రి వేసిన పదవి. 3 నెలల బియ్యము ముందు పోయాక ఇప్పుడు పోసుకుంటా దొంగ హామీలు ఇచ్చుకుంటా ఇప్పుడు 40-50 సంవత్సరాల నుండి ఉంటారు జీవన్ రెడ్డి గారు. ఏది ఎట్లన్నా తెలుసు కదా. ఏమనంటే ముసలోళ్ళు ఒక్కటైరంటే ఆ ముసలోళ్ళు ఒక్కటైన మోచేతులు ఇల్లే తాగుతుండ్రు రేవంత్ రెడ్డి. అభిమానిని జాన్సన్ నాయక్, నిర్మల్ జిల్లా తాలూకా ఖానాపూర్ మాది. అయితే మన మైనార్టీ బంధు లేదు, మైనార్టీ గురించి ఏం లేదు. ఉన్న మంత్రి పీకెత్తు అజరుద్దీన్ గారికి ఇలా డిస్మిస్ చేసేది గవర్నర్. అయితే ఏంటంటే కేసీఆర్ పాలన దాంట్లో ప్రభుత్వంలో అసలు సభలో 10 साल हुकूमत करे मियाँ अभी क्या लड़ा कुछ भी नहीं है, खाता ऐसा सीनियर आदमी ले रहा इधर। गवर्नर का काबिल है वो जीवन रेड्डी, गवर्नर का काबिल है। अब निकल वाले वी हनुमंतराव है, जगह रेड्डी है, पूरा निकल के आते। क्यों बोलते इंदिरा अम्मा का लेवल का आदमी है, गवर्नर का आदमी, ऐसा आदमी को उखाड़ के फेंका है रेवंत रेड्डी। ये తెలుగుదేశం का कैंडिडेट है, ये తెలుగుదేశం का జీవన్ రెడ్డి అమ్ముడు పోయిందని చెప్తున్నారు. अटला उनका सीनियर है, इंदिरा अम्मा लेवल मनुष्य वेंकट स्वामी ये सब बेकार है उसके सामने। तो अभी क्या है बोले तो अभी क्या है बोले तो माइनॉरिटी के बारे में कुछ भी नहीं है। ये रेवंत रेड्डी लुच्चा अभी 2.5 साल में ऐसा कर रहा, हर 10 साल में क्या, अभी 5 साल में हर 2.5 साल में क्या करता, कुछ भी नहीं करता। इसलिए तो అది నెంబర్ 1 చూసే మనిషి ఇప్పుడు అందరు ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఏం అభివృద్ధి చేస్తారు తెలుసా? నువ్వుగా ఉస్మానియా యూనివర్సిటీ नायकुनी अभी हमारा 50-60 साल चल रहा, ऐसा मुख्यमंत्री ने देखा कुछ भी नहीं है इसके पास। 2.5 साल में क्या कौन सा एक्टिव है? ककरी बोल तो अरबी में वैसा मुख्यमंत्री ఏముంటాడు? ఏం ఆశ ఉన్నది? ఆశ ప్రభు మైనార్టీలకు షాదీ ముబారక్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమంటే ఖతం ఆడు అవి उसका పత్రం పారమైంది. ఏలాంటి నుంచి పత్రం పారమైంది. ఎందుకంటే అంత మంచి మనిషికి ఇట్లా చేసేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ సుతం నెరవేరక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ జగిత్యాలలో చలో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ గారు పెట్టంగానే రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే అధికారంలో రాగానే కేసీఆర్ కంటే చాలా ఎక్కువ చేస్తా అని అధికారంలోకి వచ్చిండు. కానీ 2 ఏళ్ల పరిపాలనలో మొత్తం ప్రజలకు తెలిసిపోయింది ఈయనతో ఏం కాదు, ఈయనతో ప్రభుత్వం నడుపుడు చేతన కాక ఈ అక్రమ కేసులు పెట్టి అంటే నార్మల్గా డైవర్స్ పాలిటిక్స్ నడిపించుకుంటా తెలంగాణలో ఇంత సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్లో అసలు ఎందుకు బీఆర్ఎస్లోకి ఎందుకు వస్తున్నాడు? అసలు ఏం జరిగింది? సీనియర్లకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేదు. ఇప్పుడు వచ్చే కొత్త నాయకులకు విలువ ఇచ్చుకుంటా రేవంత్ రెడ్డి కొత్త టీంను తయారు చేస్తుండు కాంగ్రెస్లో. పాత వాళ్ళను పక్కన పెట్టి కొత్త వాళ్ళని టీం తయారు చేసుకుంటా
కాంగ్రెస్ పార్టీనే ఖతం చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ కొత్త టీంను తయారు చేసుకుంటూ పాత సీనియర్ లీడర్లకు విలువ ఇస్తలేడు. అందుకే జీవన్ రెడ్డి ఆత్మ గౌరవం పట్టించుకోలేక ఆయనకు బీఆర్ఎస్ పార్టీలకు పాత కేసీఆర్ గారి స్నేహానికి మళ్ళీ రుణపడి ఉండని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. అంటే దీని మీద కూడా కొన్ని పంచులు వేస్తున్నారు, దీన్ని ఏలన చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వయసు అయిపోయినాక పోయి ఏం చేస్తాడు ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని జీవన్ రెడ్డి ఉన్నాడు. 42 తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన సంజయ్ మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినాక ఇక్కడ విలువ ఇస్తలేరని 40 ఏళ్ళ సీనియారిటీ వదులుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాడు. ఎందుకు వస్తాడు? నువ్వు ఆయనకు తగిన విలువ ఇయ్యక కదా. అంటే మీ బీఆర్ఎస్ పార్టీని ఏమంటున్నారు, అది ఓల్డ్ ఏజ్ హోమ్ అవుతుంది, మొత్తం అందులో ఆ యువత లేదు, మొత్తం ఇట్లా వయసు అయిపోయిన నాయకులే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వయసు యువకులు వయసు అయిన యూత్ ఎక్కడున్నో ఒకసారి చూపించాలి. ఒక్కసారి బయటకు వచ్చి తిరుగు. ఇలా కేసీఆర్ జగిత్యాల సభ పెడుతున్నా అంటే నువ్వు మేడిగడ్డ పోతున్నావు. మేడిగడ్డ పోనీ కారణం ఏంది? 2 ఏళ్ళ నీకు మేడిగడ్డ కనవలేదా? ఈ కేసీఆర్ ఎన్ని రోజులు నడుపుతావు తెలంగాణ డైవర్స్ పాలిటిక్స్? ఈ మీడియా వాళ్ళని కవర్ చేయలేక కేసీఆర్ సభకు లక్షలాది మంది జనాభా వస్తుందని ఇక్కడ కుళ్ళుతోటి మళ్ళీ ఇలా కొత్త తెర మేడిగడ్డ కొత్త తెర లేపించుకొని ఇవాళ పర్యటన పోతుండు. నువ్వు ఏం చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. నీ పని అయిపోయింది రేవంత్ రెడ్డి. ఇక కాసుకో బిడ్డ, కేసీఆర్ బయటకు వస్తున్నాడు. ఇక నీకు తగిన మూల్యం రాబోయే రోజుల్లో తగ్గుతుందని తెలియజేస్తుంది. ఎట్లా చూస్తాడు ఇప్పుడు జీవన్ రెడ్డి రాకతోటి? మరి ఇక మొత్తం వన్ సైడ్ అయిపోయినట్టేనా జగిత్యాల, లేకుంటే ఎట్లా? రాకతోని వన్ సైడ్ అయినట్టే. టిఆర్ఎస్ ప్రభంజనం చూస్తున్నారు కదా, ఎంత ప్రభంజనం ఉందో. ఇక కాంగ్రెస్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే కనుమరుగు అయిపోతుంది. ఇక మొత్తానికి వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరిని కదిలిచ్చినా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది అని చెప్తున్నారు. ఈ రోజు మేడిగడ్డ మీద మీటింగ్ ఉన్నది రేవంత్ రెడ్డిది. ఆడ ఉండరా జనాలు? ఇక్కడ ఉంటాడండి మేడిగడ్డ కాడ ఉన్న జనం అంతా ఇక్కడే ఉన్నారు. ఆడు కావాలని చెప్పి మేడిగడ్డ మీటింగ్ పెట్టుకున్నాడు, జనాలను క్రాస్ చేయాలని చెప్పి. ప్రభుత్వం కావాలనే బస్సులు రానియలేరు, ఆర్టీఓ చెప్పి ఎక్కడెక్కడ పాబందీ చెప్పించిండు. ఆయన జనాలు ప్రైవేట్ గా కాలినడక ద్వారా వస్తున్నారు ఇక్కడికి. ప్రభంజనం చూస్తున్నారు కదా, ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎంత లక్షల మంది వస్తున్నారో ఇక్కడికి. ప్రపంచం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏర్పడుతుంది. జీవన్ రెడ్డి అంటే ఏంటిది, కేసీఆర్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. ఉచ్చ పోసుకుంటాడు ఇప్పుడు ఇక 4 రోజులు అయితే. కాబట్టి ప్రపంచం వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ప్రభుత్వం ఏం చేసిందండి, మేము కాంగ్రెస్ కార్యకర్తలము, మేము 30 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళము. ఇదివరకు బీఆర్ఎస్ కోట్ వేయలే, కాంగ్రెస్ కోట్ వేస్తాం మేము. కానీ ఇప్పుడు మేము వేసేది బీఆర్ఎస్ కోట్ వేస్తాం. ఎందుకు అంటే ఈ రకమైనటువంటి మార్పు రావడానికి కారణం ఏంటి? జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు జెండా మోసినారండి. 2014 ఇదే కేసీఆర్ మా ప్రభుత్వం నీకు కేబినెట్ మినిస్టర్ ఇస్తుంటే పోలే. ఎందుకు పోలే? నేను కాంగ్రెస్ వాదిని, నాకు పదవి ముఖ్యం కాదు అని అప్పుడు పదవి ఇచ్చినా కూడా పోలే. కానీ ఈరోజు అధికారంలో ఉండి కూడా, ఇంకా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్లో వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి అతని యొక్క నీతి నిజాయితీ అనేది. అంటే పదవుల కొరకు వచ్చే వ్యక్తి నిజంగా ఎందుకు ఇంత పెద్ద మనిషిని వదులుకుంది కాంగ్రెస్ పార్టీ? అతన్ని ఉంటే నాకు మొగడవుతాడని ఉద్దేశంతో ఈ సీనియర్ అందరిని పక్కకు పెట్టిండు. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో బీఫామ్ టికెట్ ఇతనికి ఇవ్వకుండా టీఆర్ఎస్ నుండి వచ్చే సంజీవ్ కుమార్ గారికి ఇచ్చిండు. ఆ సంజీవ్ కుమార్ అనేటోడు ఇటు టీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు. ఎటు కాకుండా క్యాండిడేట్కు బీఫామ్ ఇచ్చిన తర్వాత పెద్ద మనిషికి బాధ అనిపించదండి.